ఈ వీడియోలో కాకతీయులకు సంబంధించి పార్ట్ 2 రూపంలో మీ ముందుకు మరొక 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని తీసుకువచ్చాము. ఇంతకుముందు పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళెవరైనా ఉన్నట్లయితే ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంది. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాము. దయచేసి చూడండి. అలాగే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోటుపల్లి అభయ శాసనం దేని గురించి తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. విదేశీ వ్యాపారం చేసే వర్తకుల రక్షణకు సంబంధించింది. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. క్రీడాభిరామం అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. వినుకొండ వల్లభరాయుడు. ఇతడు ఈ క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథంలో కాకతీయుల కులదైవం అయినటువంటి కాకతి అనేటటువంటి దేవత గురించి కూడా పేర్కొనడం జరిగింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కాకతీయ రాజులందరిలో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. గణపతి దేవుడు. అంటే కాకతీయ రాజులందరిలో కూడా గణపతి దేవుడు ఎక్కువ కాలం పరిపాలించిండు. అంటే క్రీస్తు శకం 1199 నుండి 1262 వరకు. అంటే దాదాపుగా 63 సంవత్సరాల పాటు పరిపాలించాడు. క్రింది వాటిలో కాకతీయుల కాలానికి చెందినటువంటి బంగారు నాణెం పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. శ్రీ అహిత గజకేసరి. క్రింది వారిలో మాగల్లు శాసనాన్ని వేయించిన రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. దానార్ణవుడు. ఇతడు ఒక తూర్పు చాళుక్య రాజు. నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. జయాప సేనాని. కాకతీయుల పాలనలో నాయంకర విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రాజభక్తి గల యోధులకు భూమి శిస్తు హక్కులను ఇచ్చి పరిపాలనా బాధ్యతను అప్పగించడం. వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ ఆలయానికి 4 వైపులా 4 శిల్పకళా తోరణ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మరే ఇతర ఆలయానికి కూడా ఇలా లేవు. క్రింది వారిలో చందు పట్ల శాసనాన్ని వేయించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పువ్వుల ముమ్మడి. ఇతడు రుద్రమదేవి యొక్క బంటు. క్రింది బిరుదులలో రుద్రమదేవికి సంబంధించినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రాయ గజకేసరి. ప్రతాపరుద్ర చరిత్ర అనే చారిత్రక గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏకామ్రనాథుడు. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతాపరుద్ర చరిత్ర అంటేనేమో ఏకామ్రనాథుడు, ఒకవేళ ప్రతాపరుద్ర యశోభూషణం అని ఇచ్చినట్లయితేనేమో విద్యానాథుడు. ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మార్కోపోలో రచనల ప్రకారం క్రింది వాటిలో రుద్రమదేవికి సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఇక్కడ మార్కోపోలో అనేటటువంటి ఇటలీ యాత్రికుడు రుద్రమదేవి కాలంలో ఆ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అప్పుడు తను చూసినటువంటి అనుభవాలను తన రచనలలో పేర్కొన్నాడు. అందులో ఈ రుద్రమదేవి అసమానమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించేదని, అలాగే ఎప్పుడు కూడా పురుషుని వేషధారణలో ఉండేదని, అట్లనే గుర్రపు స్వారీ, కత్తిసాము, సైనిక శిక్షణ, రాజనీతి వంటి వాటిలో ఆరితేరిందని, అంటే నైపుణ్యత, ప్రావీణ్యత సంపాదించిందని, అలాగే ఒక విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించేందుకు అవసరమైనటువంటి అన్ని అర్హతలు కూడా రుద్రమదేవిలో ఉన్నాయి అని తన రచనలలో పేర్కొన్నాడు. క్రింది వారిలో రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రేచర్ల రుద్రుడు. క్రింది వారిలో హన్మకొండలోని 1000 స్తంభాల గుడి శాసనాన్ని వేయించినటువంటి కాకతీయ రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రుద్రదేవుడు. పల్నాటి వీరుల చరిత్ర అనే
మంజరి ద్విపద కావ్యాన్ని రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనాథుడు. క్రింది వాటిలో న్యాయంకర విధానాన్ని వ్యవస్థీకృతంగా అమలు చేసిన రాజవంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాకతీయులు. క్రింది వారిలో కేసరి సముద్రం మరియు జగత్ కేసరి సముద్రం అనే చెరువులను త్రవ్వించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొదటి ప్రోలరాజు. క్రింది వాటిలో రుద్రమదేవి మరణాన్ని గురించి తెలియజేసే శాసనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చందుపట్ల శాసనం. రుద్రమదేవి సేనాపతులలో తిరుగుబాటు చేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంబదేవుడు. నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బద్దెన. క్రింది దేవాలయాలలో త్రికూట ఆలయంగా ప్రసిద్ధి పొందినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వేయి స్తంభాల గుడి. క్రింది వారిలో త్రిపురాంతక శాసనాన్ని వేయించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంబదేవుడు. క్రింది వారిలో రుద్రమదేవి యొక్క మనువడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ ప్రతాపరుద్రుడు. క్రింది వారిలో బయ్యారం మరియు ధర్మసాగరం చెరువులను నిర్మించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైలమాంబ లేదా మైలాంబ అని కూడా పిలుస్తారు. క్రింది వాటిలో అంబదేవుని విజయాలను గురించి వివరించే శాసనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
డి. త్రిపురాంతక శాసనం.